హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూసినట్లయితే ఉత్తరాంధ్ర మీదుగా తీరం దాటనున్న వాయుగుండం వచ్చే 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుందని, ఇది వాయుగుండంగా మారి 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా తీరాన్ని దాటే అవకాశాలున్నాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్యలో తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని చెప్పారు. ఇది తీరాన్ని దాటిన అనంతరం తెలంగాణ, ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించి బలహీనపడుతుందని వెల్లడించారు. ఇక దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగనే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఇక తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని తెలిపారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కుర్మానాథ్ సూచించారు.